అనంతపురంను 100% ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. నగరంలో ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ థీమ్తో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లిన ప్లాస్టిక్తో మానవాళికి జరిగే నష్టాన్ని వివరిస్తామన్నారు ఎమ్మెల్యే. నగరంలో నిషేధిత ప్లాస్టిక్ విక్రయించే వారిపై చట్టపరమైన కఠినంగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, హెచ్ఆర్డి మినిస్టర్, యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రతి శనివారం ఒక్కో కార్యక్రమం మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ వారం ప్లాస్టిక్ రహిత రాష్ట్రాన్ని చేయాలని చెప్పేసి ఈ రోజు పబ్లిక్ అవేర్నెస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో అనంతపూర్ మున్సిపాలిటీలో 100% ప్లాస్టిక్ నివారణ చేయడం జరిగింది. అలాగే కంటిన్యూ చేస్తూ ఈ రోజు అంటే ఓన్లీ మున్సిపాలిటీ వాళ్ళు ఫైన్లు వేస్తారనో లేకపోతే ఇంకోరు భయపెడతారో అని చెప్పేసి ప్లాస్టిక్ నివారించడం కాదు, ముఖ్యంగా పబ్లిక్ అవేర్నెస్ రావాలా. అంటే మేము ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ వాడితే మాతో పాటు మిగతా ప్రజలకు కానీ ఇబ్బంది ఉంటుందనేది పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇదంతా ఈ కార్యక్రమం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరిగింది.